శ్రోతలకు నమస్కారం. గోదావైభవము కార్యక్రమమునకు స్వాగతము. ప్రార్థన. ప్రాచ్య పాశ్చాత్య దేశానాం సమన్వయ విధాయకం శాంతం సౌమ్య గుణోపేతం కృష్ణం వందే జగద్గురుం. వేకువన మేల్కొన్న గోదాదేవి వేణుగోపాలదేవుని కోనేటిలో కొంతసేపు జలక్రీడలాడి స్నానం చేసింది. కలువదండ అల్లి తన కొప్పుపై ధరించింది. గర్భగుడిలోని కృష్ణునకు ప్రేమతో దానిని సమర్పించింది. తూర్పు దిక్కు అనే కన్యకు నొసట దిద్దిన కుంకుమ బొట్టు వలె సంధ్యారుణ కాంతులతో వెలుగుతున్న సూర్యబింబం కోనేటిలో ప్రతిఫలించింది. ఎక్కడో దేవలోకంలో ఉదయించిన మంగళ కాంతులు ఆ ఊరి కొలనులో ఇమిడి ఉన్నాయి అన్నట్లు ఆ దృశ్యం సరికొత్తగా మనోహరంగా గోచరించింది ఆనాడు. ఎందువలనంటే ఆనాడు కళ్యాణఘట్టము, కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. భేరీ మధ్యల నాదాలు, తూర్యములు నాదాలు వినిపించాయి. వేదఘోషల నాదాలు ఆ ఊరి ఆకాశంలో ప్రతిధ్వనించాయి. దేవాలయ ద్వారములో మదపుటేనుగు మీద గోదాదేవిని పెళ్లి కుమార్తెగా తిరువీధిగా ఊరేగించారు. ఆ తరువాత రంగనాథుని ఊరేగింపుగా తీసుకురావడానికి ఉత్సాహంగా సన్నాహాలు చేశారు. శ్రీరంగనాథుడు పెండ్లి కుమారుడైన రంగరాజుగా అలంకరింపబడినాడు. అతడు ఠీవిగా తెల్లని గుర్రంపై అధిరోహించి ఊరేగుతూ వస్తూ ఉంటే శిరస్సుపై తెల్లని పట్టుబట్టతో చుట్టిన తలపాగా, దాని కాంతులు నుదుటున కట్టిన రత్నమయమైన బాసికంపై ప్రసరించి అందమైన కళలు ప్రకాశించాయి. ఈ విధంగా ఊరేగిస్తూ వస్తూ మరొక వైపు నుంచి ఏనుగుపై ఊరేగి వస్తున్న గోదాదేవి పక్కకు చేరి ఆమెతో పాటే నల్లనయ్య వేణుగోపాలుని ఆలయంలో దిగి పెండ్లి పీటల వద్దకు చేరుకున్నారు రంగరాజు. స్వస్తి వాచన ఘోషల చపరములు, మంజు మంగళ వాద్యాల మందిరములు, నిలిపిరన నొప్పు శోభల నిండు కొలువు, పెండ్లి పీటను రంగడు మెలయు వేళ. విష్ణు చిత్తుడు తపనీయ విమల పాత్ర పళ్ళరంబున మణిమయ స్వర్ణ పుష్ప సహితమగు ప్రీతి మధుపర్క చందనాక్షతముల రంగనికిడే స్వాగతంబుగాగా. రమ్య మధుపర్కమును గ్రోలి రంగరాజు చందనాక్షతల్ గైకొని సారదీక్ష హోమమునరించి అగ్ని కాహుతులనెచ్చి హవ్యవాహనమూర్తికి ప్రాంజలించే. వేద పండితుల స్వస్తి వాచన ఘోషలతో పెద్ద పందిరి వేసి దాని కింద మంగళవాద్యాల నాదాలతో పెళ్లి మంటపం నిర్మించారా అన్నట్లు విరాజిల్లుతూ ఉన్న ఆ మంటపంలో రంగనాథుడు పెండ్లిపీటపై అడుగు పెడుతూ ఉండగా దేవతలతో ఋషులతో నిండిన ఆ సదస్యం శోభాయమానంగా ప్రకాశించింది. విష్ణుచిత్తుడు ఒక బంగారు పళ్ళెరంలో బంగారు పాత్రలో మధుపర్కము అనే చిక్కని పానీయాన్ని మణిమయమైన స్వర్ణ పుష్పాలను చందనాక్షతలను అక్షతలను ఉంచి రంగరాజుకు స్వాగతం చెప్తూ సమర్పించాడు. రంగరాజు ఆ తీయని మధుపర్కాన్ని త్రాగి చందనము
అక్షతలు స్వీకరించి హోమదీక్ష వహించాడు. హోమం పూర్తి చేసి అగ్నికి ఆహుతులను సమర్పించి హవ్యవాహనుడైన అగ్నిదేవునికి నమస్కరించాడు. వీతిహోత్రుడైన అగ్నిదేవుడు ఆహుతులతో సంప్రీతుడై ప్రదక్షిణావర్తమైన జ్వాలలతో ప్రకాశించాడు. అతని భార్య స్వాహావధూటి అతని వెలుగులలో పులకరించి ప్రేమతో కులుకుతూ భర్తకు హవ్యము అందించింది. అగ్నిదేవుడు కుడివైపుకు తిరుగుతున్న జ్వాలలతో ప్రదక్షిణావర్తంగా తిరిగితే ఆ హోమం చక్కగా నెరవేరిందని అర్థం. అగ్నిదేవుడు తనంతట తానుగా ఏ హవ్యాలను తీసుకోడు. స్వాహ అనే పేరు గల తన భార్య హవ్యాలను స్వీకరించి పచనం చేసి ఆ అన్నసారాన్ని అగ్నిదేవునికి అందిస్తుంది. ఆ గుడి అంతటా పండితులు బంధుమిత్రులు నిండిపోయారు. వచ్చిన పౌరులకు చోటే లేకుండా పోయింది. ఇంక దేవతలకు చోటెక్కడా? కనుక వారందరూ అంతరిక్షంలో విహరిస్తూ ఉండిపోయారు. అప్పుడు పెండ్లి పందిరిలో పురోహిత కంఠాల నుండి మహాసంకల్పం గానంగా ప్రారంభమైంది. వేదనాదంలో ప్రతిధ్వనించే ఝంకారమే ఆ మహాసంకల్ప నాదమని సదస్యులందరికీ అనిపించింది. నింగి సందులేక పయనించడు సూర్యుడు కొల్చే దరకాభంగ సముద్ర వీచులు శుభగ్రహ గోళములుర్విగోళముల్ సంగత కల్పముల్ బహుళ శంఖములర్బుద కల్పకోటులం రంగని పెళ్లి వేళ తనరంయుగ వత్సర కాలమానముల్ 14 భువనంబులు మెదలెడు పరిపూర్ణకాలమిత మండలముల్ గదలె మహాసంకల్పచ్చన మంత్రాకృతుల సుడుల సుందర భంగములన్ అంజన నేత్రరోచికి నిరంజన మూర్తికి రంగరాజు దృక్ఖంజన జాలరీతి తొణుకన్ తెరపట్టిరి నిలవేణియున్ మంజిరి హేమమున్నగు సుమచ్చన మన్మథ జాలలోచనల్ మంజుల మూర్తి రంగని సమంబుగజూచెడి సంద చేయుచున్ నారాయణుని సంకల్పం నుండి ఎన్ని బ్రహ్మాండాలు పుట్టుకు వచ్చాయో, ఒక్కొక్క బ్రహ్మాండంలో ఎన్ని కల్పాలు నడిచాయో, ఈ కల్పంలో ఎన్ని మన్వంతరాలు, మహాయుగాలు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దినాలు గడిచాయో, ఈ కల్పం యొక్క బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో ఇప్పటి వరకు ఎంత కాలం గడిచిందో, ఇటువంటి వివరాలన్నీ కూర్పు చేసిన సంకల్పాన్ని మహాసంకల్పం అంటారు. వేద పండితులు శృతి లయబద్ధంగా నిదానంగా గానం చేస్తూ ఉంటే వినగలిగిన వారికి అపూర్వమైన అనుభూతి దక్కుతుంది. ఆకాశంలో సందు లేకుండా తన కిరణాలతో ప్రయాణం చేసే సూర్యుడు మాత్రమే అంచనా వేసి లెక్క వేయగలిగినట్లు సృష్టి విశేషాల లెక్కలు మహాసంకల్పంలో గానము చేయబడుతున్నాయి. ఈ అనంతాకాశంలో తారకాపుంజములనే అలలు నిండి ఎగసిపడుతూ ఉండగా గ్రహగోళాలు, భూగోళాలు లెక్కల కందనంత సంఖ్యలో వచ్చిపోతూ ఉంటాయి. జరిగిన కల్పాన్ని ఎన్నో శంఖాలు, అద్భుతాలు సంఖ్యలతో ఉంటాయి. అక్కడి నుండి కాలమానం ప్రారంభించి
మహాసంకల్పంలో ఆనాడు రంగనాథుని వివాహ సమయం వరకు యుగాలు, సంవత్సరాలు మొదలైన కాలమానం వర్ణించబడింది. ఇలా కాలమానం మాత్రమే కాక దేశమానం కూడా వర్ణించబడింది. 14 లోకాలు పరిపూర్ణ ఆయుర్దాయంతో ఎంతకాలం నిలబడి ఉన్నాయో వర్ణించే మహాసంకల్ప మంత్ర శబ్దాలు చెవులలో మాధుర్యం నింపాయి. పీటలపై ఎదురెదురుగా కూర్చున్న గోదా రంగనాథుల నడుమ తెరపట్టి ఉన్నది పూర్ణ చంద్రరూపుడైన రంగనాథుని కాటుక కన్నులు కాంతులతో వెలుగుతున్నాయి. అతని చూపును అడ్డగించేటట్లు తెరను లాగి పట్టుకున్నారు గోద చెలికత్తెలు నీలవేణి, మంజరి, హేమ మొదలైన చెలికత్తెలు. రంగనాథుని చూడాలనే కుతూహలంతో ఒకరి తరువాత ఒకరుగా తెరపట్టుకున్నారు వారు. మన్మధుని మాయలనిపించే చూపులతో అలరారే ఆ చెలికత్తెలు పువ్వుల వన్నెల అందాలతో మంటపానికే అలంకారమై వెలిగారు. మేని పొరలింద్రియంబులు మానసంబు సుక్తిలో నిల్చి చూచెడు క్లిప్తిలోన రంగపతికిని జగమెల్ల రాణనొప్పే జీవికిని కానుపించెడు చిత్రగతులా రంగని పదంబులను పళ్ళెరంబునందు నిలిపి పూజించి విష్ణు చిత్తులును భార్య గంధ పుష్పాక్త జలములు కడుగు వేళ శ్రీ వశిష్ఠులు మంత్రముల్ చెప్పిరిట్లు కశ్యపగోత్ర సంభవ సుగంధము వర్ష సహస్రధారలన్ వస్య సమస్తమేదరవ బంధురమై ఇల విష్ణు చిత్తునిన్ సస్యరభంబు సప్త భువనంబులనేడు తరంబులంబడిన్ సస్యము భూతభవ్యములు సాగి తరింపగ చేయుగావుతన్. యోగ సాధకుడైన జీవుడు మనస్సును, ఇంద్రియాలను తనలోనికి ఉపసంహరించుకొని తాను మాత్రం మేలుకొని ఉంటే ఆ ఇంద్రియాలన్నీ తనలోనే ఉన్నాయని దర్శనమిస్తుంది. అలాగే రంగనాథునకు ఆ సృష్టి అంతా సూక్ష్మ రూపంలో తనలో ఇమిడిపోయినట్లు కనిపించింది. విష్ణుచిత్తుడు భార్యతో కలిసి రంగని పాదాలను పళ్ళెంలో ఉంచి గంధ పుష్పాలతో కూడిన నీటితో కడుగుతూ ఉండగా వశిష్ఠుల వారు ఈ క్రింది అర్థం వచ్చే మంత్రం చెప్పారు. కశ్యప గోత్రంలోని ఋషులందరూ చేసిన మహాతపస్సుల సౌరభాలు 1000 సంవత్సరాల పాటు వేనవేల వర్షధారల వలె విష్ణు చిత్తుని తరింపచేయుగాక. తరతరాలుగా వారి గోత్రజులు చేసిన వేదగానాలలోని నాదము ఈ విష్ణు చిత్తునకు వెనుక 7 తరాలు, తరువాత 7 తరాల వరకు పాపాలను పరిహరించి సప్తలోకాలలోనూ వారిని తరింపచేయుగాక. విష్ణుదేవుని పాదాల నుండి పుట్టిన ఒక దివ్య తరంగిణిలోని అలల నుండి సృష్టి ఆదిలో దేవర్షి సత్తములు కూడా దాహం తీర్చుకున్నారు. ఆ పుణ్యతరంగిణి నిత్య పావన కాంతులతో అన్ని వైపులా అనన్యంగా వ్యాపించింది. అట్టి దివ్య తరంగిణికి పుట్టినిల్లైన ఈ దేవుని పాదాలను ఇప్పుడు కడుగుతూ ఉండగా చిందిన నీరు విష్ణు చిత్తుని భక్తిపూర్ణమైన క్షేత్రంలో ప్రవహించి మోక్షమనే పంట పండించుగాక. అనుచుండగా పదంబులన్ గడిగి దివ్యాంభస్యుమస్తంబులన్ కొనియా దంపతులిర్వురున్ నిజమన
కుంజాత గోష్ఠీ సనాతన వేదాంత విహారమోక్ష పదవీ ద్వారంబులందాటి అల్లన తెల్వందిరి మోక్షదీపరుచి మాలాజాల మార్గంబులన్. వశిష్ఠులు ఈ విధంగా దీవిస్తూ ఉండగా విష్ణుచిత్త దంపతులు రంగని పాదతీర్థాన్ని శిరస్సులపై ధరించారు. తమ మనస్సులే పూల పొదరిండ్లు కాగా వాని మధ్య వేంచేసి ఉన్న ఒక తత్వాన్ని సమీపించారు. శాశ్వత కాలం నుండి వేదాంత తత్వాలు దేవుని వర్ణిస్తూ ఉన్నాయో అట్టి మోక్షమనే స్థానానికి గల ద్వారాలలో నుండి ఆ దంపతులు ముందుకు సాగుతూ ఉంటే ఎదుట కనపడే మోక్షస్థానమనే వెలుగు నుండి ప్రతిఫలించిన దీపతోరణాలు వారికి దారి చూపుతున్నాయి. ఇంతలో గోదమేనమామ మీసాల నామాలతో హడావిడిగా మంటపంలోనికి ప్రవేశించారు. గోదమేనమామయు వాని కొడుకు బొదురంగడును తొందరించుచు రమ్యమతులు అరటి గెలలును చెరుకులు ఆకు ఒక్క బుట్టలను తెచ్చి దింపించి పొంగిరపుడు అనుకొనకయండ నిశ్చయంబయ్యే ఒకట వార్తలందెనే సమయాన వచ్చినారు అనిన విష్ణుచిత్తుని భార్య అవునటంచో మొగము ద్రిప్పుచులోనికి పోయి వచ్చి తమ్మి విరిపువ్వు విచ్చిన దండయొకటి తట్టలో బట్టి తుమ్మెదల్ తనుకు దండాం తెరకు ముందుగా బొందు దింపే గంప ముంగురుల తోడి గోదమ్మ మోము వెలుగా కాళ్ళు కడిగిన రంగని కరమునకును గోద కరమును తెర వెంక గూర్చి నిలిపే పూలు గుమ్మడి పండును బొండమొకటి అరటి గలయును కాన్కగా అమర చేసి. ఇంతలో గోదమేనమామ మీసాల నామాలతో హడావిడిగా మంటపంలోనికి ప్రవేశించాడు. ఆలయంలో ఆయన కుమారుడు బొద్దురంగడు కూడా తొందరపడుతూ వచ్చేశాడు. ఇద్దరూ సంతోషంతో పొంగిపోతూ అరటిగెలలు చెరకుగడలు ఆకు ఒక్కల బుట్టలు తెచ్చి దింపారు. అయ్యో అన్నయ్య, అనుకోకుండా ముహూర్తం నిశ్చయమైపోయింది. వార్త సమయానికి అందిందా? పోనీలే, సరిగ్గా సమయానికి రాగలిగారు అంటూ ఉన్న గోద తల్లిగారి మాటలకు గోదమేనమామ అవునని తల ఊపారు. ఆ తరువాత ఆ మేనమామ లోపలికి వెళ్ళారు. విరిసిన తామర పువ్వుల దండ ఒకదానిని తట్టలో పెట్టి తీసుకువస్తూ ఉంటే దానిపై తుమ్మెదలు తారాడుతున్నాయి. ఆ మేనమామ తెరకు ముందుగా గంపను దింపారు. తీరా చూడగా అది ముంగురుల నాట్యమాడే గోదాదేవి ముఖం. వధువును తట్టలో పెట్టి మేనమామ తీసుకొని వచ్చాడు. అప్పటికే రంగనాథుని పాదాలు కడిగారు విష్ణుచిత్తుల వారు. మేనమామ ఆ రంగని చేతిలో తెర క్రింద నుండి గోదమ్మ చేతిని చేర్చి పట్టుకున్నాడు. పూలు పండ్లు గుమ్మడి పండు కొబ్బరి బొండము అరటిగెల రంగనికి కానుకగా ఇచ్చారు. మిగిలిన ఘట్టం రేపటి భాగంలో చూద్దాము. స్వస్తి సశేషము. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.